Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సుధీర్ సార్. లేటెస్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు స్కూల్స్లో కానివ్వండి ఎక్కువగా వాటి వరకు నేర్చుకునే వచ్చాం. బట్ జీవితానికి సంబంధించిన స్కిల్స్ మనకి ఏ స్కూల్స్ నేర్పించలేదని క్లియర్గా అర్థమవుతుంది. A4 B4 అని ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. అసలు సి లెటర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అండ్ అసలు ఇవాళ ఏం చెప్పబోతున్నారు అండ్ సి లెటర్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? చాలా ముఖ్యంగా ఏ పని చెయ్యాలన్నా ఫస్ట్ చెప్పేదంటే నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఆర్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఆర్ నాట్, నువ్వు చేయగలుగుతావా లేదా అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు, ఏరా నిజంగా నువ్వు చెప్పావు, నువ్వు చేస్తావు, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని అడుగుతారు. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి డిఫైన్ చేయమంటే చాలామందికి అది అర్థం కూడా తెలియదు. కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే నాలో ఉండే స్కిల్కి, నాలో ఉండే క్యాపబిలిటీకి నేను రీచ్ అయ్యే విధంగా చేయగలిగే పని ఏదన్నా ఉంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. అంటే దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కాన్ఫిడెన్స్ ఇప్పుడు పర్టికులర్ మనం మాట్లాడితే సెల్ఫ్లో మాట్లాడుతున్నాం. లాస్ట్ టైం మనం సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడాం, సెల్ఫ్ బిలీఫ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నా స్కిల్, నా పొటెన్షియల్కి తగ్గట్టుగా ఒక పని చేసేటప్పుడు దాంట్లో నా సామర్థ్యం ఎంత ఇస్తున్నాను, నేను ఎంత పొటెన్షియల్ పెట్టగలుగుతున్నాను అని చెప్పి దాని మీద వర్కౌట్ చేసి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇక్కడ చాలామందికి అది తెలియక చిన్నప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారు. ఇదంతా నాకు 5 నిమిషాల పని ఇలా చేసేస్తానంటారు. అందుకే ఎక్కువ చేయబాకు అని చెప్పి అనగానే ఏంటి నేనేం ఎక్కువ చేశాను, వీడి దృష్టిలో ఏమో వీడి ఎబిలిటీ ఎక్కువ, కానీ సమాజం దృష్టిలో అది కొన్నిసార్లు తక్కువ ఉండడం, ఆ ప్రాబ్లంతో చాలామంది గ్యాప్ ఫిల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కనిపించేది ఎవరంటే ఈగల్ మనందరికీ తెలుసు. కానీ ఈగల్లో 2 గొప్ప విషయాలు ఏంటంటే, ఒకటి అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎగురుతుందని మనందరం చెప్తాం 200%. ఎందుకంటే తన క్యాపబిలిటీ ఏంటి, తను కింద ఎగిరింది అనుకోండి, చూసే వాళ్ళందరేంటి దీనికి ఎగరడం రాదా, ఏంటి అంత పైకి ఎగరగలిగింది, కింద ఎందుకు ఎగురుతుందని చెప్పి మనం తక్కువగా చూస్తూ ఉంటాం. తన పొటెన్షియల్ ఏంటి, ఎంత ఎక్కువకైనా ఎగరగలుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఇంకా మాట్లాడితే క్లౌడ్స్ కంటే హైగా ఎగిరే క్యాపబిలిటీ తనకుంది. ఇప్పుడు తనకెవరన్నా వచ్చి చిన్నప్పుడే నీకు అంత సినిమా లేదు, నువ్వు నార్మల్గా నాకు తెలిసి ఆఖరికి చిన్న పక్షి కంటే చిన్నగా ఎగరగలుగుతావు అని చెప్పి అనుంటే మాత్రం డెఫినెట్గా అది అక్కడే ఆగిపోయింది. కానీ తన క్యాపబిలిటీకి తనకు చిన్నప్పటి నుంచి తెలిసి తను దాన్నే షైన్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ఎగురుతూ ఉంది. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్, నాకు ఎందుకు ఈగల్ అంటే చాలా ఇష్టం అంటే, నేను ఇప్పుడు ఇది జనరల్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాను, కానీ అదే మన బిహేవియరల్ సైన్స్ కోర్స్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్కి నేను క్వశ్చనర్ ఇస్తాను. చిన్నప్పటి నుంచి మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఆ పనిని చేశారా లేకుంటే ఆగిపోయారా? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, అవ్వదేమో అన్న ఫీల్ అదే క్యారీ చేస్తాం సార్. అంటే ఏంటి, చిన్నప్పుడు ఏదో ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీ కాన్ఫిడెన్స్ని చంపేస్తుందా పెంచుతుందా? ఖచ్చితంగా చంపేస్తుంది. ఈరోజు చాలా మంది నువ్వు ఎందుకు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేవంటే నాకు భయం సార్ అంటారు. ఎందుకు అంటే ఎప్పుడో చిన్నప్పుడు 6th క్లాస్లో ఒకసారి వచ్చి మాట్లాడుతుంటే ఎవరో నవ్వారు, దాంతో నాకంత సినిమా లేదు, నేను మాట్లాడలేను, నాకు తెలుసు మాట్లాడితే తప్పులు వస్తాయని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అక్కడ చంపేశారు. అంటే ఒకరు జడ్జ్ చేయడం వల్ల, ఒక ఇన్సిడెంట్ వల్ల మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ వస్తుంది. కానీ అదే కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, అది నేను బిహేవియరల్ సైన్స్ కోర్సులో చెప్తాను. కానీ ఇప్పుడు మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈగల్ 2వ పాయింట్ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈగల్ తన కాన్ఫిడెన్స్ ఏంటంటే పైనున్నా కూడా కింద ఏ వస్తువు ఉన్నా ఫోకస్ చేసి దాన్ని టార్గెట్ చేయగలుగుతుంది. ఇది మనందరూ తెలిసిన విషయం. ఇప్పుడు పులి ఉంటే పులి కానీ సింహం కానీ తన పంజాతో వేటు వేస్తుంది అంటాం. గద్ద, ఈగల్ ఎలా పంజా వేస్తుంది? దానికి 2 ఉంటాయి. ఒకటి గోర్లతో లేదా ముక్కుతో పొడిచి చంపుతుంది, అంతేనా? ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. రెండోది తన కాన్ఫిడెన్స్ ఏంటి, పైకి ఎగరగలుగుతుంది. ఈ 2 వయసు వచ్చే కొంది ఈ 2 తగ్గిపోతూ వస్తాయి. ముసలి వైపు రెక్కలు బరువైపోయి ఎగరలేదు ఈగల్. ముక్కు షార్ప్నెస్ తగ్గిపోయి ముక్కు వంకరగా అయిపోయి పొడిచి చంపలేదు. అంటే తన ఓన్ ఎబిలిటీ తగ్గిపోతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. అప్పుడు ఇదేం చేస్తుంది తెలుసా, నా ఎబిలిటీ ఏంటి, ఎగరగలుగుతాను. నా ఎబిలిటీ ఏంటి, టార్గెట్ ఉంటే ముక్కుతో పొడిచి నేను నా ఆహారాన్ని నేను సంపాదించుకోగలుగుతాను అనే ఈ 2 ఎబిలిటీ తను మిస్ అవుతుందని తెలిసి తన కాన్ఫిడెన్స్ రీబిల్ట్ చేసుకునేదానికి తను ఏం చేస్తుంది తెలుసా, ఒక పైన వెళ్ళి కూర్చొని తన ముక్కుని బాగా ఏదన్నా రాయికేసి బాగా పొడిచి 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 తన ముక్కుని షార్ప్ చేసుకోవడంతో పాటు తన రెక్కలు ఏవైతే ముసలివైపోయి నన్ను ఎగరలేక నా ఎబిలిటీని తగ్గిస్తుందో ఆ రెక్కల్ని పొడి చేసుకొని కొత్త రెక్కల్ని తీసుకొని నూతన ఉత్సాహంతో పైకి ఎగురుతుంది. మనమైతే ఏం చేస్తుంది తెలుసా, ముసలోడిని అయిపోయా, నా బతికింతే, నేనేం చేయగలుగుతానని చెప్పి కూర్చొని ఉంటాం. ఈ 2 నాకు లైఫ్ లెసన్స్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని పెంచుకోవాలంటే మన రియల్ ఎబిలిటీ ఏంటి, మన రియల్ స్కిల్స్ ఏంటి అని మనం కనుక మర్చిపోతే మన కాన్ఫిడెన్స్ అక్కడే ఆగిపోద్ది, మనం అక్కడే చచ్చిపోతాం.
కానీ రివర్స్లో మాట్లాడితే అదే ఎబిలిటీ అదే స్కిల్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అరే నీ ఎబిలిటీ ఇది, నీ క్యాపబిలిటీ ఇది ఎప్పటికప్పుడు రైట్గా గుర్తు చేస్తుంటే వాళ్ళు ఇంకా షైన్ అవుతారు. అవుతారు ఖచ్చితంగా. అది ఏ స్కూల్లో నేర్పించారండి? పోనీ ఇంట్లో ఎక్కడైనా చెప్పినా కూడా నాకు తెలుసులే అని చెప్పి చెప్పే విధానం వాళ్ళకి అర్థం కాక పిల్లలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నిజం చెప్పాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరికీ వాళ్ళ ఇంటర్నల్లో వాళ్ళ క్యాపబిలిటీస్ కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్స్లోనే ఎక్కడో జరిగిన విషయంలో అక్కడ ఆగిపోతున్నారు. ఈరోజు ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షెఫ్స్ ఉంటారు. షెఫ్ తనకు తెలిసిన వంట తను చేస్తున్నా అంటే హీ షుడ్ నాట్ కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ షెఫ్. మన ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు కదా. ఇప్పుడు నన్ను వదిలేసిన వెళ్ళి వంటలు చేయమంటే నేను చేస్తాను. కానీ షెఫ్కి మామూలు వంటగా చేసే పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే షెఫ్ ఏం చేస్తాడంటే తన స్కిల్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించి క్రియేటివ్గా ఆలోచించి తన ఎబిలిటీని మాస్టర్ చేసుకునే దానికి కొత్త విషయాల కోసం పనిచేస్తూ వెళ్తుంటాడు. దానికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. షెఫ్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త క్రియేటివ్ థాట్స్ ఇలా ఎందుకు చేయకూడదు, ఈ వంట ఇలా చేస్తే బాగుంటుందని, ఎందుకంటే తన ఇన్బిల్ట్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని షైన్ చేసుకుంటూ వెళ్తాడు. ఈరోజు పిల్లలకి మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంటే తను ఉండే పొటెన్షియల్ని తనకుండే క్యాలిబర్ని రైట్ వేలో యూస్ చేసే ఒక మైండ్ సెట్ జనరేట్ చేయడానికి తనకి కాన్ఫిడెన్స్ కావాలి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండాలి. ఎవరో పక్క వాళ్ళు చెప్తేనో ఎవరో చేస్తేనో, ఇప్పుడు ఈగలు ఎవరో వచ్చి నువ్వు ముసలిదాని వైపు నువ్వు దేనికి పనికిరావన్నా కూడా అది ఆగిపోదు. తన కాన్ఫిడెన్స్ తనకు తెలుసు కాబట్టి తన నెక్స్ట్ లెవెల్లో తనను తను చెక్ చేసుకొని గ్రో అవుతుంది. అలా మనం ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు నేను ఈ స్థాయిలో అయిపోయానంటే దట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఇది నాది, నా కాన్ఫిడెన్స్ నేను అక్కడ ఆపేశాను. అలా కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది సార్, సుధీర్ ఆల్రెడీ ఈ స్టేజ్ వచ్చావు, నీకు ఇంకా పొటెన్షియల్ ఉంది, నీకు ఇంకా క్యాలిబర్ ఉంది, నువ్వు ఇంకొద్దిగా వర్కౌట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, ఇంకొద్దిగా వర్కౌట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్తావు అని చెప్పి నా స్కిల్స్ నా ఎబిలిటీని నేను షైన్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే దట్ ఈస్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈరోజు ఎంతమంది పిల్లలు ఆ స్టేజ్లో ఉన్నారంటే చాలామంది రైట్ ఏజ్లో రైట్ టైంలో మెంటర్షిప్ ఇకపోయేసరికి అక్కడ ఆగిపోయినారు. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే వై డోంట్ వీ వర్క్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదొక్కటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల 10 మంది చెప్పడం వల్ల చాలామంది ఫెయిల్యూర్ అని అక్కడ ఆగిపోయినారు. దాన్ని మళ్ళీ రీబూట్ చేసి బయటికి తీసుకురావాలంటే మాత్రం దయచేసి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనుకోండి, మెంటర్షిప్ అనుకోండి, ఇటువంటి వీడియోస్ ద్వారా కూడా వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళకి టచ్ చేస్తూ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగానే మెంటర్షిప్ అనేది అందరూ ఇస్తూ ఉంటారు సార్. బట్ ఎవరి దగ్గర తీసుకుంటున్నాము, ఎవరు ఇస్తున్నారనే పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు. అది చాలా అవసరం. అండ్ దాంతోపాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంటుంది. దాన్ని ఎప్పుడైతే కోల్పోతామో మనం ఏం చేయలేం. లైఫ్ ముందే ఇంకా ఏం కనిపించదు మనకి. స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేసే పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా సరే మాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది, మేము చేయలేమేమో అన్న భావన మాకు కలుగుతూ ఉందన్న వాళ్ళకి మీ సైడ్ నుంచి మెంటర్షిప్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, ఏమైనా స్పెషల్గా డిజైన్ చేయడానికి అవకాశం ఉందా? వాళ్ళ కోసం ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు సెల్ఫ్ అనేది ఏదైతే వాళ్ళకి నేర్పించక సమాజం ఏదైతే వాళ్ళకి కావాలని కోరుకుంటుందో, ప్లస్ అట్ ద సేమ్ టైం బయటకు వస్తే బ్రతకడానికి కావాల్సిన సెల్ఫ్ ఎక్కడ నేర్పించట్లేదు, బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్ ఎక్కడ నేర్పించట్లేదు. అందుకే చూడండి, గ్రాడ్యుయేషన్ దాకా చదివి బయటకు వచ్చి మళ్ళీ స్కిల్ నేర్చుకుంటున్నారు. ఇంకా గ్రాడ్యుయేషన్ ఉద్యోగం తీసుకురావట్లేదు, గ్రాడ్యుయేషన్ బ్రతకడం నేర్పించట్లేదు అంటే దానివల్ల వాల్యూ ఏంటి? అంటే నేను ఇప్పుడు తక్కువ అని చెప్పట్లేదు, బట్ ఒక డైమెన్షన్లో మాత్రం అక్కడ గ్రోత్ ఉంది. నేనేమంటానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కావాలంటే మాత్రం గత 12 సంవత్సరాల నుంచి నేను చూసిన ప్రాబ్లం ఏదైతే ఉందో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, సొసైటీ కావాల్సిన విధంగా లేకుంటే వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాల్సిన విధంగా స్కిల్స్ నేర్చుకోలేక అవి ఎక్కడ దొరుకుతాయో తెలియక, ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటే యూ హ్యావ్ ఎ రైట్ స్పేస్. ఎక్కడ ఇంటర్ బైపీసీ చేసి తర్వాత మీరు ఎంబీబీఎస్ కోర్స్ చేయొచ్చు. ఒక ఎంబీఏ ప్రొఫెషనల్ అవ్వాలంటే ఎంబీఏ కాలేజ్ ఉన్నాయి. కానీ ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉండే పర్సన్ కావాలంటే ఏ స్కూల్ కాలేజ్ లేదు, నేర్పించరు కూడా. అందుకే నేనేం చేశానంటే మన సుమన్ టీవీ ద్వారా 6 months కోర్స్ బిహేవియరల్ సైన్స్, ఒక మనిషి బిహేవియర్తో అతను లైఫ్ లాంగ్ అందరి మనసుల్లో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో బిహేవియరల్ సైన్స్ అనే కోర్సు 6 నెలల పాటు ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ ఒక్కరు నేర్పించిన విధంగా, ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా, అందులో పర్టికులర్గా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. 6 నెలల పాటు ప్రతి ఆదివారం ఆన్లైన్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రతి సండే మార్నింగ్ 7 to 8 1 hour ఉంటుంది. మొత్తం 12 టాపిక్స్, 12 మాడ్యూల్స్, దాన్ని 24 వారాలు. అంటే ఈ వారం నేను చెప్పిన టాపిక్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ వారం ఇంకా దాని టిప్స్, టెక్నిక్స్, స్ట్రాటజీస్ ఎలా ఉంటాయని క్వశ్చనైర్స్ ప్రాక్టికల్ వేలో వాళ్ళకి అలవాటు చేసి అవన్నీ నేర్పించే విధంగా 24 Sundays నేను ఈ సెషన్ ప్లాన్ చేశాను. ఇది లక్షల్లో ఉండే ఫీజు కాదు, ఎందుకంటే 6 నెలలు అంటే ఏదో లక్షల్లో ఉంటాయి. కానీ నా ఇంటెన్షన్, సుమన్ టీవీ ఇంటెన్షన్ కూడా ప్రతి మధ్యతరగతి వ్యక్తికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా గొప్ప విలువలతో కూడిన విద్యతో పాటు ఆరోగ్యం, ఆలోచన విధానం కలిగించాలని చెప్పి మనం ఇది స్టార్ట్ చేసామండి. 2024 వాళ్ళ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వాలని చెప్పి
ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశానండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి, ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదా ఈ నెంబర్కి కాల్ చేస్తే మా టీం అంతా కూడా ఎలా రిజిస్టర్ చేసుకోవాలంతా చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఏది ఇంట్లో ఉండే 5 రిజిస్టర్ చేసుకోవాలని కాదు, తెలుగు వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. కాకుంటే ఏంటంటే ఇది సార్ మా ఇంట్లో 5 రిజిస్టర్ చేసుకోవాలంటే అవసరం లేదు. కుటుంబం మొత్తానికి ఒక్కరికే అది మొత్తం ఫ్యామిలీ అందరు కూర్చొని స్కూల్ అయినా పిల్లలకి మాత్రం నేర్పిస్తారు, పేరెంట్స్ నేర్పిస్తారు. కానీ నేనేం చేస్తానంటే పేరెంట్స్ పిల్లలకి అందరికి కలిపి నేర్పించే విధంగా, కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశారు. ఎలా హెల్ప్ అవుతుందంటే సార్, చాలామంది పిల్లల్ని మన దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకొస్తూ ఉంటారు మీ దగ్గరికి. ఆ పని లేకుండా ప్రతిదీ రీచ్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఆ ఫీజు కూడా నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా చాలా హెల్ప్ అవుతుంది. ఎంతమంది రీచ్ అవుతారో మనకు తెలియదు, కానీ రీచ్ అయిన ప్రతి ఒక్కరికి మాత్రం మంచి లైఫ్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.